కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే కార్మికులందరూ కలిసి ఐక్యతగా ఆ రోజు ధర్నా రాష్ట్ర కార్యక్రమం చేస్తే రాబోయే కాలంలో ఆర్టీసీ మనగడ చాలా కష్టం, ఆర్టీసీని తీసేయడం జరుగుతుందని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లు, అదేవిధంగా ఆర్టీసీ డిపోలను ప్రైవేటు పరం చేసి అన్ని అమ్ముకోవాలని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈరోజు మహిళలకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తామని సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా వారు డిక్లేర్ చేయడం జరిగింది. మొన్న ప్రభాకర్ గారు ఈ యొక్క శాఖకు మంత్రిగా వహించారు కాబట్టి ఈరోజు ఇన్ని లాభాల బాటలో ఈరోజు మన ఆర్టీసీ నడుస్తూ ఉంది. 6,680 కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిందంటే కూడా అన్ని ప్రయాణాలు దాదాపు 200 కోట్ల ప్రయాణాలు ఈరోజు మహిళలు చేసారు. ఆ ప్రయాణాలకు అనుగుణంగా ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేసి ఈరోజు బట్టి ప్రభాకర్ కూడా వారి యొక్క గొప్ప మనసును ఈరోజు తెలియజేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేశాను. రాబోయే కాలంలో ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులను మహిళలకు కూడా మహిళా శక్తి ఆధ్వర్యంలో వారి ద్వారా బస్సులు పంపించి ఈరోజు ఆర్టీసీకి కిరాయికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మహిళను కూడా కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు యొక్క పథకం పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఇంకా 2,500 రూపాయల పథకాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ అవకాశం కలిగిన మీడియా మిత్రులకు మరియు అందరికీ ఇక్కడికి ఇచ్చినటువంటి బీసీసీఎల్, ఎస్సీసీఎల్, ఎస్సీసీఎల్, మైనార్టీ సెల్ అధ్యక్షులందరికీ, కిసాన్ సెల్ అధ్యక్షుల గారు కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు.